అందరికీ నమస్తే, జై హింద్. ఈరోజు స్టోరీ ఏంటంటే, మనం ఈరోజు నాంపల్లి కోర్టులో మనకు పేషి ఉంది. ఈరోజు ఏదైతే ఒక 5 years బ్యాక్ అయిన కరోనా టైంలో, కోవిడ్ టైంలో కరోనాని ఆరోగ్యశ్రీ అనే పథకంలో కలపాలని చెప్పి సీతక్క ఆ రోజు ఎమ్మెల్యే, ములుగు ఎమ్మెల్యే, ఈ రోజు మినిస్టర్ సీతక్క గారు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు, హైదరాబాద్ ప్రెసిడెంట్ అభిజిత్ యాదవ్ గారు, మరి ఇంకో విద్యుత్ చావ్లా గారు, అట్లా మొత్తం మేము ఒక 5 మంది కేసులు ఉన్నాం. ఓన్లీ సీతక్క, ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న, అభిజిత్ అన్న, నేను, విద్యుత్ చావ్లా అనే ఒక అన్న, మేము మాత్రమే కేసులు ఉన్నాం. మాది ఈరోజు పేషి ఉంది. మా అడ్వకేట్ ఫోన్ చేస్తే మన నాంపల్లి స్పెషల్ కోర్ట్ కి, విఐపి కోర్ట్ కి రావడం జరిగింది. నాంపల్లి స్పెషల్ కోర్ట్ ఇది. మనీ లాండరింగ్, సిబిఐ, ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఇలాంటి వీళ్ళ కేసెస్, అట్రాసిటీ కేసెస్ అవన్నీ ఇక్కడ చేస్తారు. మీరు చూడొచ్చు, ఈటల రాజేందర్ ఎంపీ గారు కూడా వచ్చినారు. మేము ఇక మా అడ్వకేట్స్తో వెయిట్ చేసి వెయిటింగ్ పీరియడ్ అంతా అయిపోయి ఇంకా ఫైనల్గా కోర్ట్ అటెండ్ అయినాం. బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చి మా అడ్వకేట్స్తో మాట్లాడినాం. మార్నింగ్ 10 o'clock వచ్చినాం కోర్ట్ కి. పేషి ఉందంటే ఆ రోజు కేసు. ఎప్పుడు టైం 2 అవుతుంది. 2 వరకు పేషి అదే నడిచింది. ఉంటుంది సైలెంట్ పనిష్మెంట్ చేయడం. ఫోటో అంటే కొట్టరు, చంపరు, సైలెన్స్ పనిష్మెంట్. అభిజిత్ అన్న, మా లాయర్లు అందరు, అభిజిత్ అందరితో పోలీస్ ఇదే నడుస్తుంది. మా అభిజిత్ అన్న తెలుసుగా మీ అందరికి, ఎక్స్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. మా అన్న ఫుల్ సపోర్ట్ మనకి ఇప్పుడున్నా. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు మరియు గణేష్ ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి ఒకటే. గణేష్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఇక్కడ ప్రతి ఒక్క సౌలత్, ప్రతి ఒక్కటి మనకు వాటర్ ప్యాకెట్లే కావచ్చు, కంట్రోల్ రూమ్స్ కావచ్చు ఏర్పాటు చేసారు. ఇప్పుడు గణేష్ మార్గ్ ఏవైతే ఇప్పుడు ట్యాంక్ బండ్, ఇక్కడ మన ట్యాంక్ బండ్ కావచ్చు, లిబర్టీ కావచ్చు, ఇక్కడ ప్రతి ఒక్క చౌరస్తాలో పోలీస్ వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. మన హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు కావచ్చు, మన ప్రతి ఒక్కరు కూడా డీసీపీ గారు, డీసీపీ జోన్ లో ఉన్న ప్రతి ఒక్కరు పోలీస్ వాళ్ళు అందరికి అందుబాటులో ఉంటారు. ఎందుకంటే నేను రీసెంట్ గా చూసిన ఖైరతాబాద్ గణేష్ దగ్గర, బడా గణేష్ దగ్గర ఆడపిల్లలని బ్యాడ్ గా చెడాన్సురు భయ్, మంచిగా లేదు. అది మంచిగా చెడాంచే ఇష్యూ కూడా మంచిగా లేదు, కరెక్ట్ లేదు. సో నేను ఒక బాధ్యత గల నాయకునిగా సమాజాన్ని చూస్తున్నాం కాబట్టి మేము చెప్పేది ఒకటే, గణేషుడి దగ్గరకు వచ్చినప్పుడు భక్తితో రండి. బలి చూస్తే మాత్రం పడతాయి. ఎందుకంటే పబ్లిక్ అందరు చూసుకుంటూ కూర్చోరు. అందరు మాలాగా చట్టం గిట్టమని మాట్లాడేటోళ్ళు ఉండరు, 2 బైరీలు కొట్టి మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. సో గణేషుని దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం చాలా ప్రాపర్ గా దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని రండి. గణేశుడు మజాక్లా అన్నలాగా కనిపిస్తాడు, గణేశుడు దండిస్తే ఘోరంగా ఉంటది. సో హైదరాబాద్ పోలీసు వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు ఇబ్బంది పడితే మనల్ని ఇబ్బంది పెడతారు. చూసినా కదా మేము ప్రొటెస్ట్లు చేసే కోర్టుకు వేసి వస్తున్నాం. అట్లా మీరు చెడాంచి అవిట కోర్టులకు పోయారనుకో డైరెక్ట్ మిమ్మల్ని రిమైండ్ చేసి లోపల వేసి జైల్లోనే బయట కూడా వెళ్ళలేకుండా చేస్తారు. అట్లాంటి సెక్షన్లు కూడా వచ్చినాయి. అదే నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్కి వచ్చినాం. ట్యాంక్ బండ్ బ్యాక్ సైడ్ ఉన్నాం మనం. ట్యాంక్ బండ్ బ్యాక్ సైడ్ ప్రతి ఒక్క క్రెయిన్ అరేంజ్ చేశారు. 4 sides ఆఫ్ ట్యాంక్ బండ్ మన క్రెయిన్ అవైలబుల్ ఉంది. కార్తిక్ 4th డే గణేష్ నిమజ్జనం. రేపు మనం 5th డే రోజు మనం కూడా మంచిగా గ్రాండ్ గా మన ఇంట్లో గణేషుని బయట చేద్దాం. ఈ రోజు కూడా మనకు కొన్ని దగ్గర మనపాదార విజిటింగ్ ఉంది. ఇప్పుడు కూడా మనం రసూల్పుర మన హెల్మెట్ షాప్ కి పోతున్నాం మనోళ్ళది. ఆ నుంచి ఇంకో దగ్గర గణేష్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ప్రోగ్రామ్ మీకు దృష్టికి తీసుకొస్తా అని చెప్పినా కదా, ప్రతి ఒక్కటి తీసుకొస్తా. నిన్న ఫస్ట్ బ్లాగ్ ఎట్లుందో దాన్ని కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి, మా ప్రతి ఒక్క వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. తక్కువ వ్యూస్ వచ్చినా కూడా వీడియోలు చేస్తా నేను, ఆపేది ఉండదు మనది. పోదాం అది హెల్మెట్ షాప్ కి. పదా బ్రో, వెళ్ళిపోదాం. రసూల్పురా నాది, రసూల్పురా. చలో అడిగి పోయినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే. మన రోడ్ హౌస్ మన సికింద్రాబాద్ రోడ్ హౌస్, మన టింకు, మన బ్రో షాప్ కి మనం ఎప్పటి నుంచో నువ్వు చెప్తున్నావు కార్తీక్ వద్దాం అని వచ్చేసినాం. ఫైనల్ మనం షాప్ కి వచ్చినాం. షాప్ వద్దాం అనుకున్నాం అప్పటి నుంచో. వద్దాం మనం కోర్టు మన నాంపల్లి కోర్టు లా కేసు ఉండే మనది 5 years బ్యాక్. సీతాకాయలు వదులుండే కోవిడ్ టైంలో, కోవిడ్ ని ఆర్గనైజ్ చేయాలని చెప్పి ప్రొటెస్ట్ ఉండే. అది అయిపోయింది, అది కంప్లీట్ చేసుకున్నాం. మీరు షెడ్యూల్ ఉండే సాయంత్రం ఉన్నాయి పూజలు. ఇక
ఇంకా పోతుంటే ఇట్లా టచ్ చేసినట్టు. ట్యాంక్ బండ్ పోయినప్పుడు ట్యాంక్ బండ్ నుంచి ఇక్కడికి వచ్చినాం ఇక. హెల్మెట్ షాపు, హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి, ఎంత ట్యాంక్ బండ్ కూడా మనలకు చెప్పాలి, చెప్తేనే తెలుస్తుంది ఏమన్నా. అంతే మరి, సేఫ్టీ ఇంపార్టెంట్. చెప్పండి షాప్ ఏంది? మనది షాప్ వచ్చేసి 2017 నుంచి అయితే ఈ షాప్ ఇక్కడ ఉన్నది. సో మనము ఇందులోనే సేల్స్ మ్యాన్ ఫస్ట్ అయితే వర్క్ చేసినాము, తర్వాత దీన్నే ఓన్ చేసుకున్నాము. ఇప్పుడు బయట హెల్మెట్ షాప్ కూడా బయట కూడా రోడ్ పైన కూడా మస్తు హెల్మెట్లు అమ్ముతారు, హెల్మెట్ చేస్తారు, పెడతారు రోడ్ల పైన కూడా. అది మనది టాప్ గ్రేడెడ్ అన్నమాట. మన షాప్ మనం ముక్కనే రాము, ఎవరి దగ్గర వచ్చి రావాలన్నా చెప్పాలన్నా మనం ముత్తనే ఏదో చెప్పమన్నది కాబట్టి చెప్పం మనం. మీరు గూగుల్ కూడా చూసుకోవచ్చు, మనది #1 షాప్. మన వాళ్ళకి కూడా లైఫ్ లో కూడా రియల్ గానే ఇన్సిడెంట్స్ అయినాయి హెల్మెట్ విషయంలో, ఏమైతుంది హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమైతుంది అని. సో మనకు వాళ్ళ కూడా ఉన్నాయి, అయినా మీ లైఫ్ లో ఇన్సిడెంట్ అయింది, మనకి ఇట్లా అయింది. చాలా కార్తీక్ ఉండే, కార్తీక్ కార్తీక్ రా హెల్మెట్ గురించి మన అని చెప్పు. హెల్మెట్ రీసెంట్లీ మన నితీష్కి ఒక ఇన్సిడెంట్ అయింది కదా, హెల్మెట్ షాప్ ఓనరే హెల్మెట్ లేకుండా చనిపోయిన కదా, నా కళ్ళంలో చూసిన. అసలు ఎంత పెద్ద యాక్సిడెంట్, నేను సేవ్ అయినా వెనకాల పడిపోయినా, హెల్మెట్ లేకనే కింద పడి చనిపోయింది కదా. రోడ్ ఇట్లా హెల్మెట్ ఉంటే మాత్రం 99.9% అయితే ఏం కాకపోతాడు. ఏంటంటే హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి హెడ్ ఇంజరీ హెడ్ ఇంజరీ వల్ల మనకి ఇట్లా కోల్పోవడం అయితే జరిగింది. రియల్ ఎస్టేట్ మా లైఫ్ లో మేము చూసినాము, విన్నాం చూడలే కానీ. కార్తికే బండి వెంకలు ఉన్నాడు. సో కార్తిక్ కొంచెం జూమ్ చేయబోయా. కార్తికే బండి వెంకలు ఉన్నాడు, ఇది హెల్మెట్ షాప్ ఓనరే. బండి పైన పోతుంటే నైట్ టైంలో యాక్సిడెంట్ అయింది, ఆ మనిషి కళ్ళ మూల చనిపోయాడు. హెల్మెట్ పెట్టుకోకపోతే అంత తక్లీఫ్ అవుతుంది. హెల్మెట్ షాప్ పెట్టి హెల్మెట్ పెట్టుకోవాలని మన పర్సనే మర్చిపోయిండు. సో ఆ గల్తీ మనం చేయొద్దు, ఇంకెవరు చేయొద్దు. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి. నేను కూడా పెట్టుకొని చాలాసార్లు నన్ను అంటారు, నేను కూడా పెట్టుకొని కొన్ని విషయాలలో పెట్టుకోను. కానీ లాంగ్ పోతప్పుడు, కొన్ని రోడ్స్ మంచిగా లేనప్పుడు, ఇట్లాంటి ఫాస్ట్ వెళ్ళినప్పుడు పెట్టుకుంటా, ఖచ్చితంగా పెట్టుకుంటా హెల్మెట్. సో ఇప్పుడు ఇన్సిడెంట్ అయిన తర్వాత పెట్టుకోవాలని కూడా అనిపిస్తుంది. సో హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ షాప్ విజిట్ అందుకే చేస్తున్నాం మనము. రీసెంట్ యాక్సిడెంట్ అయింది, లైక్ హెల్మెట్ ఉండడం వల్ల నేను సేవ్ అయినా. లైక్ మొత్తం ఎంత ఈర్కొని వెళ్ళిపోయాను, హెల్మెట్ ఉంది కాబట్టి నేను సేఫ్ అయిన ఉంటాను. యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి, హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకోవడానికి మెసేజ్. థ్యాంక్ యూ. యూజ్ హెల్మెట్స్, బీ సేఫ్. గణేష్ మహారాజ్ కి జై. ఫైనల్లీ మన సరౌండర్ మనం వచ్చేసినాం. ఇప్పుడు కిచెన్ గారి లక్ష్మారెడ్డి గారు, కేఎల్ఆర్ గారు, మన ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం, ఆయన వస్తున్నారని చెప్తే ఏర్పాట్లు ఇక్కడ అన్నదానం కార్యక్రమము పూజ పెట్టారు. మన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా డివిజన్ మా మండల్ యూనిస్ భాయ్ ఉన్నాడు, నేను ఇక కార్తీక్ కలిసి వచ్చేసినాం. ఫైనల్లీ యువసేన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ గణేష్ ఆపరేషన్ సింధూర్ థీమ్తోని మంచి డెకరేషన్ చేసిరు. ఈసారి మంచి గణేష్ని పెట్టి ఇక అక్కడనే మా చిన్నప్పుడు అన్న, మాకు పెద్ద మనిషి కన్నన్న బర్త్డే కూడా సెలబ్రేషన్ చేసినాం మా కాలనీలోనే. సరునార్ యూత్ క్లబ్ బడా గణేష్, మా కార్పొరేటర్ గారి హస్బెండ్, బీజేపీ లీడర్ అంజనన్న గారు, అలాగే నరసింహారెడ్డి గారు డివిజన్ ప్రెసిడెంట్ బీజేపీ, వారు పిలిచిర్రు. వారి ఆహ్వానం మేరకు వారి పందిరిని మనం విజిట్ చేసి ఫైనల్గా గణనాథుని దీవెనలను తీసుకొని ఇక మనం లాస్ట్ ప్రోగ్రామ్ అది పెట్టుకున్నాం. పొద్దున్నుంచి మన కోట్ల మన పేషి అటెండ్ అయ్యి ఆడ నుంచి మన సికింద్రాబాద్ పోయి ఆడ నుంచి మళ్ళా సరునార్కి వచ్చి అన్నదానం ప్రోగ్రామ్ అయిపోయి అంతా కంప్లీట్ చేసుకొని అన్ఎక్స్పెక్టెడ్ గా వ్లాగ్ అయిపోయింది ఈరోజు అయితే.
నేను కార్తీక మొత్తం హైదరాబాద్ సగం తిరిగేసినాం. సో ఈ రోజు ఒకటే చెప్తున్నా, మనం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కి. ఇది మాకు కొత్తగా ఉంది జర ఇట్లా అడుగుతుంటే అని సబ్స్క్రైబ్ చేయండి. మాకు అలవాటు లేని పనులు ఇవన్నీ చేస్తుంది ఎందుకంటే మా కష్టం తెలవాలి, మాలాంటి మిడిల్ క్లాస్ నాయకుడు ఎట్లయితే బయట తిరుగుతుండో అది కూడా తెలవాలని చెప్పేసి ఈ బ్లాగ్స్ చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, మమ్మల్ని కొంచెం పైకి తీసుకురండి. మీకు ప్రతి అంశం పైన మేము అవగాహన తీసుకొస్తాం, మాకు తెలిసిందంతా మీకు షేర్ చేస్తాం ఫుల్ ఏమున్నా. థ్యాంక్ యూ. గణేష్ మహారాజ్ కి జై. ఫెస్టివల్ మంచిగా ఎంజాయ్ చేయండి. వర్షాలు పడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ధూమ్ మజా చేసేది గణేష్ పండుగ అంతా. జై బోలా గణేష్ మహారాజ్ కి జై.